మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో వక్ఫ్ భూ బాధితుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి వచ్చారు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు జేపీసీ మెంబర్ డీకే అరుణ. డీకే అరుణతో పాటు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణకు తమ సమస్యలు, వినతి పత్రాలను బోడుప్పల్ వక్ఫ్ భూ బాధితుల జేఏసీ అందజేశారు. అనంతరం డీకే అరుణ వక్ఫ్ సమస్య అనేది దేశమంతటా ఉందని, వక్ఫ్ బోర్డు చట్టం 95 వలన పేద ముస్లింలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. వక్ఫ్ భూ బాధితులకు న్యాయం చేసేలా పార్లమెంట్లో స్పీకర్ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. జేపీసీ కమిటీ ముస్లింలకు వ్యతిరేకం కాదని, కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 300 ఎకరాల్లో నిర్మాణం చేసుకున్నటువంటి అనేక కాలనీలు, 7 నుంచి 8 వేల కుటుంబాలు వాళ్ళు ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకొని గత ఎన్నో సంవత్సరాలు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థలాలు కొనుక్కొని ఇళ్ల నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో వక్ఫ్ చట్టం 95కి సవరణలు ప్రతిపాదిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో మరి అదేవిధంగా బోడుప్పల్లో ఉన్నటువంటి దాదాపు 7 నుంచి 8 వేల మంది కుటుంబాలు ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఏదైతే ఈ ప్రాంతంలో నివసిస్తున్నారో వారంతా కూడా జేపీసీ కమిటీ మెంబర్గా మా ప్రాంతంకి వచ్చి మీరందరూ కూడా మా రిప్రజెంటేషన్ తీసుకోవాలి, ఇంతమంది ఒక చోటకు రాలేము, మీరే ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ తీసుకొని మా యొక్క సమస్య వినాలి, మా ప్రాబ్లమ్స్ వినాలని కోరిన మీదట పార్లమెంటు సభ్యుడైనటువంటి ఈటెల రాజేందర్ గారు, నేను కూడా జిల్లా అధ్యక్షులు కానీ వీళ్ళందరి యొక్క వీళ్ళ సమస్యలు వినిపించడానికి చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. వారందరూ పెద్ద ఎత్తున వారి యొక్క సమస్యలు వినిపించిండ్రు, వారి రిప్రజెంటేషన్స్ ఇచ్చి తప్పకుండా వారి యొక్క సమస్యను జేపీసీ కమిటీకి ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, వారి యొక్క సమస్యలను కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది.